రైతుల పరామర్శ పేరుతో వైసీపీ అధినేత జగన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. వైసీపీ నేత ప్రకాష్ రెడ్డికి చెందిన తోట నుంచి మామిడిని తెచ్చి రోడ్లపై హంగామా సృష్టించడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని మండిపడ్డారు. విధుల్లో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ వీడియో విడుదల చేశారు. క్రిమినల్ మైండ్తోనే జగన్ పర్యటనలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటన సందర్భంగా నెలకొన్న పరిస్థితులను వివరించారు. రైతుల పరామర్శ పేరుతో ముందస్తు ప్రణాళిక ప్రకారమే ర్యాలీలు నిర్వహించారని చెప్పారు. కేంద్రం సహకారం లేకుండా తాము మామిడి పంటను కొనుగోలు చేస్తుంటే కావాలనే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేత ప్రకాష్ రెడ్డికి చెందిన తోట నుంచి 5 ట్రాక్టర్లతో మామిడిని తెచ్చి రోడ్లపై పోసి హంగామా సృష్టించారని వివరించారు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేయాలని ఒక క్రిమినల్ ఆలోచనతో, ఒక సెట్టింగ్తో ఇటువంటి పర్యటనలు చేసి విఘాతం కలిగిస్తున్నారు. ముందు ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్రకాష్ రెడ్డి అని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ సెక్రటరీ, ఆయనకి 25 ఎకరాలు మ్యాంగో తోట ఉంది. మేము 12 రూపాయలు పెడితే అమ్మేశాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా 5 ట్రాక్టర్లు వచ్చాయి. రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోశారు. పోని కింద ప్లాండ్గా పోసుకున్నారు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, నీకు బాధ్యత ఉందా లేదా? నువ్వు చూసి దిగి మామిడికాయలు చూడాలి. రైతులు మామిడికాయలు ప్రభుత్వం కొనడం లేదు. రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు అని చెప్పి ప్లాన్ ప్రకారం ఏ విధంగా వ్యవహరిస్తారు? మేము అప్రమత్తంగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. జగన్ వాహనం వద్ద మామిడికాయలు పారబోసేందుకు ట్రయల్ రన్ కూడా జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇదే విషయాన్ని నిందితులు పోలీసు విచారణలో అంగీకరించారని తెలిపారు. శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకే మామిడి కొనుగోళ్లపై కృత్రిమ సమస్య సృష్టించారని మండిపడ్డారు. దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ తుమ్మలపాలెం నుంచి ఈ 5 లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేయించి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి 2 ట్రాక్టర్ డ్రైవర్లు AP03 TB5432 మొయ్యుద్దీన్ అక్బర్, అదే విధంగా AP03AA2313 ఉదయ్ కుమార్ ఖిలారి, వీళ్ళిద్దరు కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు. తుమ్మలపాలెం అనే ఊరు నుంచి సేకరించి ఆ సరుకును అక్కడ తీసుకొచ్చి ఆ డ్రోన్ ఫుటేజ్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. శవాల మీద, రక్తపు పునాదుల మీద పుట్టిన పార్టీ వైసీపీ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. డీఎస్పీపై రప్పా అంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల వీడియోను మంత్రి బయటపెట్టారు. జగన్ కారు వస్తూ ఉండగా ప్రణాళికాబద్ధంగా మామిడికాయలు రోడ్డుపై పోశారని ఆధారాలను బయటపెట్టారు. పల్ప్ ఇండస్ట్రీ వాళ్లు మద్దతు ధరకు మామిడి కొనుగోలు చేయకుండా సిండికేట్ చేసింది పెద్దిరెడ్డేనని ఆరోపించారు. ఏమన్నా డిఎస్పీ గారిని రప్పా చేయి నరకేరా అంటే ఇది వాళ్ళ స్కూల్. అవతల రోడ్లో వెళ్ళిపోయినటువంటిది మళ్ళీ ఈ రోడ్లోకి తీసుకొచ్చి, అంటే ఎంత దారుణంగా ఆర్కెస్ట్రేటెడ్గా కావాలని వాళ్ళ ట్రాక్టర్లు ఆ తోటలోని చూస్తూ కింద వేస్తే, అలాంటి మామిడి పండ్లను తొక్కి వాళ్ళ కార్యకర్తలు తొక్కిచ్చి ముందుకెళ్తా ఉన్నారంటే ఆ ఉన్మాదత్వం మనకి, ఆ సైకోతనం మనకు కనపడతా ఉంది.